7 విద్య, 8 యువత క్రీడలు, 9 మహిళలు, 10 పర్యావరణం. సో ఈ 10 థీమ్‌లతో 99 రోజుల పాటు కార్యక్రమం చేపట్టబోతున్నారని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. నెలలో 10 రోజులు ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లకు సమస్యలు అర్థం కావు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సర్కారు విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైన ఉంది. ప్రతి కలెక్టర్ పనితీరుకు ఈ 3 నెలలు కొలమానం వారి కెరీర్కు పునాదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం జరిగిన ఇక్కడ చూడండి, లేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. కలెక్టర్లు ఈ 100 రోజులు వాళ్ళకు ఒక కొలమానం, వాళ్ళ పనితీరుకు కొలమానంగా నిలవబోతాను కాబట్టి ఈ 100 రోజులు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో పాటు పనిచేయాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి.